Hello viewers, welcome back to our channel. సో ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వబోతున్న స్టూడెంట్స్కి అండ్ ఆల్సో పేరెంట్స్కి ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఆ షాకింగ్ న్యూస్ అనే మాట వినంగానే మేబీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు. అదేంటి అనేసి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో లైక్ ఈ 2026 అకాడమిక్ ఇయర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ ఫీజ్ పెరగబోతుంది. టీజీ ఈప్సెట్ 2026 కౌన్సిలింగ్కి రెడీ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ వార్నింగ్ ఇదే అని చెప్పాలి. ఎందుకంటే బీటెక్ ఫీజులు ఎంతో కొంత కాదు, కొంచెం ఎక్కువగానే పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో అసలు ఈ ఫీజ్ని ఎందుకు పెంచుతున్నారు, దీనికి రీజన్ ఏంటి, సో దీనివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళపైన ఎటువంటి ప్రెషర్ పడుతుంది అండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. టీఏఎఫ్ఆర్సి అంటే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉందో ఎవ్రీ 3 yearsకి ఈ ఫీజ్ హైక్ అనేది ఉంటుందన్నమాట. సో అందులో భాగంగానే ఈ 2026 అకాడమిక్ ఇయర్కి వచ్చేసి భారీగా పెంచుతున్నట్టు ఒక డెసిషన్ అయితే వీళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. ప్రీవియస్గా చూసుకుంటే కొన్ని టాప్ కాలేజెస్లో మాత్రమే ఈ ఫీజ్ అనేది హైక్ ఉండేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నార్మల్గా ఉన్నటువంటి మిడిల్ కాలేజెస్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఫీజ్ హైక్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మామూలు కాలేజ్లలో కూడా ఈ ఫీజు హైక్ అనేది రావటం వల్ల ఎంత కాదన్నా తక్కువలో తక్కువ 1 lakhకి తగ్గి ఇంజనీరింగ్ ఫీజు అయితే ఉండదు. ఇది పర్ ఇయర్కి మాత్రమే నేను చెప్పేది. సో దీనికి రీజన్ ఇంకోటి ఏంటి అనేసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో ఫ్యాకల్టీకి ఇచ్చే శాలరీ ఉంటుంది కదా, వాళ్ళ శాలరీస్ కూడా పెంచాలి అనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సో ఆ శాలరీ పెంచాలంటే ఫీజు కూడా పెంచక తప్పదు కాబట్టి ఈ డిసిషన్ అయితే తీసుకున్నారు. సో మేనేజ్మెంట్ కూడా అదే చెప్తుంది. ఈ సడన్ హైక్ వల్ల ఆల్రెడీ చదువుకుంటున్న స్టూడెంట్స్ లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్న స్టూడెంట్స్కి ఒక చిన్న షాక్ అని చెప్పాలి. అండ్ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు ఇది ఇలా పెరుగుతుంది అన్న తర్వాత కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. సో గవర్నమెంట్ ఇచ్చే ఫీజు ఏదైతే ఉంటుందో లైక్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకున్నారు అనేసి అంటే గవర్నమెంట్ అనేది మీకు మ్యాక్సిమం ఫీజ్ పే చేస్తుంది. మినిమల్ ఫీజు ఏదో ఉంటుంది, అది మనం సొంతంగా కట్టుకుంటే సరిపోయేది. బట్ అబౌట్ 10,000 ర్యాంక్ వచ్చింది అనేసి అంటే గవర్నమెంట్ మీకు ఓన్లీ 35% ఆఫ్ ఫీజ్ మాత్రమే పే చేస్తుంది. లైక్ 55% ఆఫ్ ద రిమైనింగ్ ఫీజ్ మీరే మీ పాకెట్లోంచి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నారు, అందులో ఫీజు గురించి మాట్లాడుకుంటే పర్ ఇయర్ మీకు 1.5 lakh పడుతుంది, అంటే 1,50,000 పడుతుంది. సో ఆ 1,50,000లో మీరు 35,000 మాత్రమే మీకు గవర్నమెంట్ ఇస్తే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ జేబులోంచో మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ కన్వీనర్ కోటాలో సీట్ వస్తుంది కదా వాళ్ళకి సంబంధించింది అనమాట. లేదు డైరెక్ట్గా సీట్ కొనేది ఏదైతే ఉంటుందో లైక్ మేనేజ్మెంట్ కోటా కానివ్వండి లేకపోతే ఎన్ఆర్ఐ కోటా కానివ్వండి, అదైతే ఇంకా కంప్లీట్లీ A to Z ఫస్ట్ పెన్నీ నుంచి లాస్ట్ పెన్నీ వరకు కూడా మీరే బేర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే స్టూడెంట్స్కి ఇక్కడ ఇచ్చే వార్నింగ్ ఏంటంటే కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు బ్లైండ్గా క్లాసీగా ఉన్న కాలేజ్లోనే నేను చదువుకుంటాను కాబట్టి దానికే ఆప్ట్ చేస్తున్నాను అని మీరు దానికి అసలు ఒప్పుకోకండి. అంటే ఆ విషయాన్ని కొంచెం కన్సిడరేషన్లోకి తీసుకోండి. సో ఏ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి సంబంధించినటువంటి అకాడమిక్ ఆ పర్టికులర్ ఒక్కో ఇయర్కి అకాడమిక్ వైజ్గా ఎంత ఫీజు పడుతుంది అనేది మీరు పక్కాగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ ర్యాంక్కి గవర్నమెంట్ నుంచి ఎంత స్కాలర్షిప్ వస్తుంది, మిగతా అమౌంట్ బేర్ చేయడానికి మీ ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది సరిపోతుందా లేదా అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో 1కి 2 సార్లు క్యాలిక్యులేట్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఇన్ కేస్ మీరు ఫీజు ఎక్కువ పే చేయలేను అనేటువంటి సిచ్యువేషన్లో ఉంటే మట్టుకైతే తక్కువగా ఉన్నటువంటి కాలేజెస్లో ది బెస్ట్ బ్రాంచ్ తీసుకొని అప్పుడు మీ స్టడీస్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ ఇప్పటికీ ప్రాసెస్ అనేది నడుస్తుంది. కొంతమంది డిసైడ్ అయిపోయి ఉంటారు ఏ కాలేజ్లో చదవాలి ఏంటి అని. సో అలా జాయిన్ అయ్యే ముందు కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు ఆ కాలేజ్ పరిస్థితి ఎలా ఉంది, ఫీజు పరిస్థితి ఎలా ఉంది అండ్ గవర్నమెంట్ నుంచి మీకు వచ్చే రియంబర్స్మెంట్ ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది కూడా చూసుకొని రైట్ డెసిషన్ తీసుకొని 1కి 2 సార్లు ఆలోచించి మీరు కాలేజ్ని ఆప్ట్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీ సర్కిల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ అలాగే మీ రిలేటివ్స్ అందరికీ కూడా ఎవరైతే ఈ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.